నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగును తడబడిన, అలసట పైబడిన, అడుగును తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవాలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు మా ప్రభువా యేసయ్య ఏమైతే ఉన్నాయో ఆ మాటలు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచండి. మీ పక్షం వహించిన మీ దాసుని ప్రభువా సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి నీ అనాది సంకల్పంలో మీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ నీ మాట వెలువడుచున్న వెంటనే వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే బ్రతుకును, కృపను, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, హృదయ సున్నతిని కూడా అనుగ్రహించి మేము నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరికము చేస్తూ శ్రేష్టమైన నీ హితబోధ తర్ఫీదు అందుకొని ప్రయోజకరమైన పాత్రలై సత్యములో ప్రతిష్ఠింపబడి సర్వసత్యమును గ్రహించిన వారమై సర్వసంపూర్ణ సత్యము ప్రకటిస్తూ నీ కృపను బట్టి నీ మాటలు అంగీకరించిన ప్రతి ఒక్కరికి బాప్తీసు అనుభవం ఇచ్చి సత్యములో వారిని ప్రతిష్ఠించి సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ సజీవ రాళ్లగా ఆత్మ సంబంధమైన మందిరాలకు వారిని తీర్చిదిద్దుతూ సంపూర్ణ సిద్ధి పొందేలాగా ఉపదేశిస్తూ ఈ భూమి మీద నీ ప్రణాళిక ఏంటో దేవ వారికి తెలియపరిచి సంపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా వారు దేవా మేమైనా సరే నీ పని సంపూర్ణంగా నెరవేర్చి నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా ఈ భూమి మీద నీ పని నెరవేర్చి క్రీస్తు న్యాయపీఠాన్ని ధైర్యంగా ఎదుర్కొని సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను మమ్మల్ని బట్టి తండ్రి అయిన
దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట నీవు సిగ్గుపడనక్కరలేనటువంటి విధముగా మేము నీ ఎదుట నిలవబడి ఆ కృప పొంది నీ చేత బడా మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులను నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకుని ఆ ధన్యత మాకు దయచేయము. ఆ గొప్ప ధన్యత, ఆ కృప కలుగునట్లుగా ఈ క్షణమందు దేవా నీ పాదాలు ఆశ్రయించి నీ వాక్కుకై కనిపెడుతూ నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకే తృష్ణ కొనుచున్నది అన్నట్లుగా నీ మాట నిమిత్తమై ఆశగా కనిపెట్టి ఎదురు చూస్తున్న మా అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. వినబుద్ధి కలుగుచ్చు, తేటగా బోధించండి. మాకు వినగలిగేంత వరకు, వినబుద్ధి కలిగినంత వరకు బోధించండి, సహాయం చేయండి ప్రభువా. నీ ఉపదేశమును ధారాళమైన నీ ఆత్మ నడిపింపు అందకుండా, ఉపదేశం జరగకుండా శతవిధముల అడ్డగించి పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, పూజలు అందుకుంటున్న కుల ఇహ సంబంధమైన దేవతలు, దేవుళ్ళు అనబడి ఇంకేమైనా ఉన్నారు, మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములు వీటన్నిటిని వాటి ప్రభావాన్ని బంధిస్తూ నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. నీ సంతోషం పరిపూర్ణమన్నట్లుగా అక్కడ ఇప్పుడు అవి వాటి ప్రభావం యేసు నామములు లయమైపోను కాక. ఇలాంటి బంధకాల చేత బాధించబడుతూ, పీడించబడుతూ, ప్రయోగించబడి వేదన చెందుతున్న, అనారోగ్యము, మనశ్శాంతిని కోల్పోయి సమస్యలలో ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక. రిఖాంత లక్ష అద్భుతం జరిగించు, గొప్ప సాక్ష్యాలుగా నిలబెట్టు. వారి ఉన్న సంఘాల్లో సాక్ష్యం ఇచ్చి నేను మహింపరచడానికి కూడా కృపను దయచేయి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నా ఒప్పుకుంటున్నాను, క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టి పరిశుద్ధాత్మజ్ఞుల పూట విశుద్ధ సువర్ణంగా మార్చి ప్రభువా నీ ఆనంద తైలాభిషేకం, పరలోక శుద్ధ సువర్ణ ఛాయలు నాపై ఇంకను గొప్పగా ఉంచు. ఎహెజ్కేలు 2:1-2 నీ ఆత్మతో నన్ను, మమ్మల్ని నింపి మమ్మల్ని అందరినీ చక్కగా నీ ఎదుట నిలబెట్టి మాతో మాట్లాడాయా. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప దయచేయి. మత్తయి 10:1-7-20 నీ కృప దయచేయి. యెషయా 51:16 నీ కృప దయచేయి. మాతో మాట్లాడమని, కార్యములు జరిగించమని, మా అందరి చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమైన నిత్యం దేవదూతల అగ్ని చుట్టూ కావులి గురించి నీ కనుదుటి ముఖాన్ని తేజమని సన్నిధిగా మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతను శక్తి మమ్మల్ని కమ్మెల చేసి నీవే మాకు చూడండి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా అయ్యా, ఈ వీడియో ద్వారా వాక్యాలు విని బలపడుతూ ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఇంటిని, కాలి, గ్రామం, పట్టణం సమస్త సిలువ రక్తంతో సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసును నీ సన్నిధి ప్రభావం చేత నింపి బలమైన నీ ప్రభావం నలుదిక్కులకు నీలోంచి ప్రభులీలలు చేసి అద్భుతం జరిగించమని నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయాలి. ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా ఇప్పుడు కానీ తర్వాత అయినా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాట నా సువార్త ప్రకారము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తిమోతితో చెప్తా ఉన్నాడు. తిమోతి అంటే ఆ స్థానంలో ఆ తిమోతి అనే పేరు కాడ మన వ్యక్తిగత పేర్లు పెట్టుకోవచ్చు, అలాగే కుటుంబాన్ని కూడా అక్కడ ఆపాదించుకోవచ్చు.
అలాగే సంఘమును కూడా అక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఆపాదించటం అంటే మెన్షన్ చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేనికోసం పట్టబడ్డానో, ఏ పని కోసం పట్టబడ్డానో ఆ పని విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? నేనంటే నేను కాదు, పౌలు భక్తుడు. పౌలు భక్తుడు దేనికోసం రక్షించబడ్డాడు, పట్టబడ్డాడు అంటే ఈ పక్కనే చూస్తే కనపడుతుంది. మొదటి అధ్యాయంలో చూస్తే కనపడుతుంది. 11వ వచనంలో లేదా 9, 10, 11 వచనాలు గమనిస్తే 11వ వచనాలు చూద్దాం. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తుడుగాను, బోధకుడును గాను నియమింపబడి తిని. ఎవరి కోసం నియమింపబడ్డాడయ్యా అంటే ఈయన అన్యజనుల మధ్యలో అపోస్తుడుగా పిలువబడ్డాడు. ఎవరి మధ్యలో? ప్రభు వాడుకునే విధానం ఒక విచిత్రంగా ఉంటుంది. ఈ ఇద్దరు చరిత్రను గమనిస్తే ఒక విచిత్రంగానే ఉంటుంది. చేపల కంపు కొట్టేవాడిని దేశం పోయాము, గతంలో చెప్పినట్టు ధర్మశాస్త్రం అనే కంపు కొట్టి ధర్మశాస్త్రపు నీతి నియమాలు అసలు నరనరాల్లో అచ్చంగిక వాళ్ళు మాత్రమే ఎత్తపడతారనే అహంకార బుద్ధి కలిగినటువంటి, నియమ నిష్టలు కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో చేపల కంపు కొట్టి ఆయన దేశం పోయి పెట్టారు. దేవుడు నిలబెట్టే విధానం అన్నమాట. ఎందుకు అంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 26, 27 వచనాల అవి సాక్ష్యం ఇస్తాయి. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట అతిశయించకుండానట్లు. ఒకవేళ నీవు నా ఈ మాటలు వింటున్న దాన్ని బట్టి సమాజంలో నీ కులం కొంచెం తక్కువగా ఉండొచ్చు, నీ కుటుంబానికి పెద్ద విలువ ఉండకపోవచ్చు, కానీ నా ప్రభు నిన్ను విలువ లేకుండా చూసేవాళ్ళు, నీ కులాన్ని బట్టి నిన్ను వెలివేసే వాళ్ళందరికంటే ఉన్నతంగా చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు నీ గురించి, నీ కుటుంబం గురించి, ఒకవేళ నిన్ను సేవకు పిలిస్తే నేను తగని దానను, తగని వాడను, నా కులం ఇది, నా కుటుంబం ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, నా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది, అయ్యో నన్ను కాదు కానీ ఇంకొకరిని కోరుకు అంటున్నావా? నీతో అంటున్నాడు ప్రభు, నిన్నెవడైతే తృణీకరిస్తున్నాడో ఆ వ్యక్తులను సిగ్గుపరచడానికి నా ప్రభు నిన్ను ప్రత్యేకంగా, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ కులాన్ని కోరుకున్నాడు. ఆయన అంటాడు, ఆయన కదిలిస్తే ఏమంటాడంటే, మీ గురించి మీకు ఆలోచనలు ఇలా ఉన్నాయి, అయితే నా ఆలోచనలు అయితే మీ విషయంలో ఆకాశమంత ఉన్నతంగా ఉన్నాయి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఉన్నతంగా ఉన్నాయి? ఆకాశమంత ఉన్నతంగా ఉన్నాయి. నిన్ను ఎవడైతే తృణీకరించాడో, సిగ్గుపరిచాడో, అవమానపరిచాడో, నిందకు అప్పజెప్పాడో అక్కడే నీ తల ఎత్తి వాళ్ళంతా వచ్చి నీ ఎదుట సాగిలు పడేలా చేస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకునే విధానం అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ చేపల కంపు కొట్టాయన దేశం పోయి ధర్మశాస్త్రం ఇక మేమే అంతా ఏ తోపు చురుము ఆహా అనే వాళ్ళ మధ్యలో నిలబెట్టి వాళ్ళకు సిగ్గొచ్చేలాగా ఏమన్నారు వాళ్ళు? విద్య లేని పామరులకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని సిగ్గుపడ్డారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, నివ్వురిపోయారు, బెత్తరపోయారు. ఇవన్నీ పర్యాయ పదాలు, అన్నీ ఒకటే అర్థం. ఏంది? వాళ్ళకు సిగ్గొచ్చింది. మనం అతీత అనుకున్నాం కానీ అసలు ఏమీ లేనోడు ఈ రకంగా వాక్యం చెప్పటం ఏందిరా అని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, గమలీయేలు పాదాల చెంత శ్రేష్టమైన తరబిదు పొందాడంట పౌలు భక్తుడు. ఆయనే సాక్ష్యం ఇస్తాడు. అపోస్తుల కార్యము 26వ అధ్యాయంలోనో ఎక్కడ ఉందో ఆ మాట. ఎవరి దగ్గర? 22వ అధ్యాయం 3వ వచనంలో రాసింది ఆ మాట. నేను కిల్కియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల యొద్ద పెరిగి
మన పితరుల ధర్మశాస్త్రం సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, అంటే బోధించబడ్డాడు, తరగతులు అంటే విద్యాబుద్ధులు పొందాడంట. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఏమంటున్నాడు అక్కడ? ఆసక్తుడనై. ఇక్కడ ఈ మాట చెబుతున్నాడు. మరో చోట పత్రికలు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే, తిమోతి పత్రికలోనే ఉంది ఆ మాట కూడా, ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నేను అనింజుడను. ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నేను అనింజుడను. కానీ యేసు ప్రభు వారి సిలువ చెంతకు రాగానే, ఇక్కడ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటున్నాడు ఆయన. 15వ వచనంలో అంటున్నాడు, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరు వాళ్ళు? పాపులలో నేను ప్రధానుడనయ్యా అంటున్నాడు. యేసు ప్రభు వారి సిలువ చెంతకు రాగానే ధర్మశాస్త్రాన్ని బట్టి అనింజుడను, నీతిమంతుడను, నేను ఆల్ పర్ఫెక్ట్, నియమం అంత కరెక్ట్గా ఉన్నానన్న ఆ వ్యక్తి యేసు ప్రభు వారి ముందుకు రాగానే నేనేమి లేదయ్యా, పాపులలో ప్రధానుడను అన్నాడు. మనం కూడా క్యాజువల్గా అంటూ ఉంటాం. పౌలు గారు పక్కకు తప్పుకుంటే నేను ప్రధాన పాపిని అని చెప్పాను. అయినంత మాత్రాన మనకొచ్చు దాస్తాను రాదు. నువ్వు పాపివే కాదని ఎవరు చెప్పారు? అయితే ప్రభు వాడుకునే విధానం, ధర్మశాస్త్రాన్ని బట్టి అన్ని విధాల పర్ఫెక్ట్ అనుకున్న వ్యక్తే ఈ క్రీస్తు మార్గం అంతా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది నాకు నచ్చలేదని ఇక ప్రాణాధారమైనట్టుగా ఇక మొదలుపెట్టాడు. ఇక శిక్షించటం, దాడి చేయటం, యుద్ధం చేయటం, వాళ్ళ మీద ఎగబడి గాయపరచటం, గుర్రానికి కట్టుకొని ఊరు బయటికి రోడ్డు మీద ఈడ్చుకొని పోవటం, నిండు చూలాలు అంటే ఇక రేపో మాపో కనేటువంటి నిండు గర్భంతో ఉన్నటువంటి ఆ గర్భాల్లో కత్తి దూసి ఒక పేపర్ను చించినట్టు చించేశాడు ఆ నిండు చూలాలైన ఆ కడుపులను. అంత ఘోరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దమస్కు మార్గంలో దర్శించి తీసుకెళ్ళి అన్యుల మధ్యలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర నిలబెట్టిండు? అన్యుల మధ్యలో. నన్ను కూడా దేవుడు తన కృపను బట్టి అన్యజనుల మధ్య అపోస్తలత్వానికి అప్పచెబితే ప్రభు ఎదుట నేను పెట్టిన ప్రశ్న ఒక్కటే, నువ్వు అన్యజనుల మధ్యలో తీసుకెళ్ళి నిలబడమంటున్నావు, వెళ్ళి సేవ చేయమంటున్నావు, నా కులాన్ని బట్టి ఎవడు కూడా నన్ను గౌరవించరు, కులం తక్కువడు అంటారు, కులాన్ని బట్టి చూస్తారు, కనీసం మంచం మీద కూడా కూర్చొనిరు, కుర్చీ మీద కూడా కూర్చోటానికి కూడా నిర్మోహమాటంగా కూర్చొని ఇస్తారు. నాతో చెప్పిన మాటలు వినాలన్నా కానీ వాళ్ళు వినరు. నన్నెందుకు అన్యజనుల మధ్యలో తీసుకెళ్ళి నిలబెడుతున్నాను అడిగితే ఈ ఉదాంతాన్ని గుర్తు చేసి ప్రభు అంటున్నాడు, నువ్వు మామూలుగా పోయినా అట్లా పోయినా నమ్మేవాడు ఎవడో వస్తాడు నమ్మి నా మార్గంలోకి, కానీ వాళ్ళకు సిగ్గు రావటానికి కోసమే నిన్ను ఇలా నేను వాడుకుంటున్నానని ప్రభు అన్నాడు. సరే నీ ఇష్టం, నిందెదురైనా నీకు స్తోత్రమే, అవమానం ఎదురైనా నీకు స్తోత్రమే, మంచం మీద కూర్చొనిచ్చినా నీకు స్తోత్రమే, కుర్చీలో కూర్చొనిచ్చినా నీకు స్తోత్రమే, కూర్చోనీకపోయినా నీకు స్తోత్రమే. నువ్వు అప్పచెప్పే బాధ్యతలు ఇంక తీసుకెళ్ళి నీ ఇష్టం అన్న. అయితే ప్రభు అన్నాడు, కండిషన్ పెట్టాడు, అన్యజనుల మధ్యలో ఎవరి దగ్గర తీసుకుపోయి నీ మాటలు నమ్ముతారు, వింటారు, వెంటనే నా మార్గంలోకి వస్తారు. అయితే మొట్టమొదటిగా నిన్ను నా ప్రజల దగ్గర పంపించున్నాను. నా ప్రజలంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర పంపించున్నాను. ఎందుకు పంపించిన అంటే వాళ్ళు ఒక్కో రకంగా తేడాగా తిరుగుతున్నారు. ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వెలితులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, నాకు ఎక్కువ గాయాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటిగా వాళ్ళ దగ్గర తీసుకుపోతున్నాను. ఇజ్రాయేలీయులకు నిన్ను కావలి వాణిగా పెట్టాను,
అని చెప్పని యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది అన్నమాట. ఎవరికంట కావలివానిగా పెట్టింది? ఇజ్రాయేలీలకు నిన్ను కావలివానిగా పెట్టానంటే ఇక వాళ్ళ విషయంలో ఒక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డు, గురకా ఉంటాడుగా, కాపలా కాస్తా. ఇంకా అంతకంటే ఉన్నతమైన పదవి ఇది. కావలివానికంటే వాళ్ళ యొక్క ప్రతి కదలిక, విషయాలు ఎలా ఉంటున్నాయి ఏంటన్న ప్రతిదీ పసిగడతా ఉంటాం. ఎప్పటికప్పుడు ఎవరైతే కావలివానికి ఏర్పాటు చేసుకున్నారో ఆ యజమానుడికి ఆ విషయాలు అప్పచెప్పటమే. ఏదన్నా వచ్చి చెబితే అది సరి చేసుకోమని చెబితే సరి చేసుకోమని చెప్పటం. సరి చేసుకోమని చెప్పినప్పుడు చెప్పకపోతే నా తప్పు, చెప్పిన తర్వాత వాళ్ళు సరి చేసుకోకపోతే వాళ్ళ తప్పు. ఇది మొదటిగా నీకు ఇచ్చిన ఉద్యోగం అన్నాడు. సరే ప్రభు అని చెప్పని ఆయన చెప్పిన మాటకు సరెండర్ అయ్యాను. అదే రీతికి ఇక్కడ పౌలు భక్తుడు కూడా దేవుడు చెప్పిన మాటకు సరెండర్ అయ్యి ఆయన అంటున్నాడు, నా సువార్త ప్రకారం. అంటే ఏం సువార్త అంటే యేసు ప్రభు వారు. అక్కడ అంటున్నాడు కింద మాటలో, దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోను. అంటే శిలువ రాజ్య సువార్త. ఆ సువార్త నిమిత్తమై నేను ఒక నిర్ణయం తీసుకున్నా. చావైనా రేవైనా ఏదన్నా కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని బట్టి నేను ముందుకు అడుగులు వేస్తున్నాను. ఆ పరంపరలోనే అనేక ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు అనుభవించాను. అలాగనే చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఈ రాజ్య సువార్త గురించి ప్రకటిస్తూ ఉంటే, యేసుప్రభు వారి గురించి ప్రకటిస్తూ ఉంటే విస్తారంగా అనేకులు మార్పులోకి వస్తూ ఉన్నారు. దేవుని మహింపరుస్తున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎట్లయినా సరే కట్టడి చేయాలంటే ఇతను బయట ఉంటే కాదు, లోపలే ఉండాలని చెప్పని అప్పట్లో ఉన్న రోమా చక్రవర్తులు వాళ్ళంతా కలిసి శిక్షించకుండా గృహ నిర్బంధం అంటారు. ఇప్పుడు అక్కడక్కడ ఆయా పార్టీ ఎమ్మెల్యేలని ఇంట్లోనే పెట్టి చుట్టూ పోలీసు వాళ్ళు కాచుకొని ఉంటారు, బయటికి రాకుండా. హౌస్ అరెస్ట్ అంటారు కదా, అదే గృహ నిర్బంధన. అలాగనే పౌలు భక్తుడు కూడా ఒక ఇంట్లో, ఓ ప్రత్యేకంగా చక్రవర్తి యొక్క కనుసన్నలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఖైదీగా ఉంచబడ్డాడు. విచిత్రం ఏంటంటే ఖైదీయే, కానీ అతని దగ్గరికి అనేకులు వచ్చి దేవుని మాటలు వినటం వల్ల ఇప్పుడు మనం కొంత ద్రవ్యం అతనికి వస్తుందట. ఎవరికి వస్తుంది? పౌలు భక్తుడికి కాదు. అప్పట్లో ఉన్న రోమా చక్రవర్తులు చేసిన పని అదే. ఇతని మాటల వల్ల నాకు చాలా రాబడి ఉంటుంది కాబట్టి ఇతను ప్రత్యేకంగా ఒక ఇంట్లో పెట్టి ఎవరన్నా కలుసుకోవాలంటే ఓ టోకెన్ పెట్టేవాడు. చాలా ద్రవ్యం అంటే డబ్బు, ద్రవ్యం అన్నా ధనం అన్నా మనీ, ఇట్లా ఏదన్నా పర్యాయ పదాలు ఒకటే అర్థం. ద్రవ్యం అంటే డబ్బు. చాలా నాకు డబ్బు వస్తుంది కదా కాబట్టి ఇతను ప్రత్యేకంగా గదిలో పెట్టి ఆ గదిలోకి అనేకులు వచ్చి కలిసి వెళుతూ ఉంటే కొంత అమౌంట్ ఇంత ఖర్చు అయితే పౌలుతో మాట్లాడాలంటే, అలాగా మనీ సంపాదించుకోవడానికి అక్కడ ఉన్న చక్రవర్తి ప్లాన్ చేసి అలాగా ఆయనకి వసతి కల్పించారు. ఇదొక విచిత్రమైన చెరసాల. మనకు ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి పెడితేయారా? దేవుడు నాకు ఇచ్చిన కృపని ఈ రకంగా నువ్వు క్యాష్ చేసుకుంటున్నావా? ఒకళ్ళు దైవజనుల పేర్లు చెప్పి వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అక్కడక్కడ కొంతమంది దైవజనులు చెప్పిన పబ్లిక్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఫలానా సంఘానికి సంబంధించిన వాళ్ళు మందిరం కడుతున్నాం, స్థలం తీసుకోబోతున్నాం, కొంత అవసరమైంది కాబట్టి భాస్కర్ మీ దగ్గరకు పంపించాడు, గృహంలోకి చేరి ప్రార్థన చేసి ఇక కానుక ఎంతో కొంత మీరు సహాయపడనని అలా వసూలు చేసి వెళుతున్న ఆ మాఫియా కూడా ఇప్పుడు ఉందని చెప్పని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చిన దైవజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో శాలిమరాజు గారు కూడా ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకొని కొంతమంది కానుకలు వసూలు చేయటం, స్థలానికి కానీ మందిరం కానీ
ఇట్లా వసూలు చేసిన సందర్భాలు, ఆయనే పంపించాడని తప్పుడు ప్రచారం ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దైవజనుడు పేరు చెప్పుకొని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను పలానా తాలూకా దైవజనుడు. ఓకే, వీళ్ళు ఏం చెప్తారు, దైవజనుడి మీద అభిమానాన్ని బట్టి సరే దైవజనుడు కాబట్టి సంతోషం అని చెప్పని ఆదరిస్తారు, వాళ్ళ మాటలు వింటారు, చేతనైన కానుక పెడతారు, ప్రార్థన చేస్తుంటే మరి అభిషేకించబడ్డా బురుడి కొట్టించేవాడు ఎవరికి తెలుసు ఏంది. ఇలా కొంతమంది అడుగులు వేసిన దాన్ని బట్టి కూడా చాలామంది దైవజనులు నమ్మని పరిస్థితిలో విశ్వాసులు ఉన్నారు. ఎవరైనా పలానా వ్యక్తిలా అని చెప్పని నీకు ఇంటికాడికి వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆడకూతురైనా మగవాడైనా వచ్చినప్పుడు మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ కారణాన్ని బట్టి రక్షణ పొందారు, ఎవరి దగ్గర రక్షణ పొందారు, ఏ రోజు రక్షణ పొందారు, ఇవి అడిగితే చాలు వాడు ఆమె కానీ అతను కానీ ఒరిజినల్లా డూప్లికేట్ అర్థమైపోయింది. నన్ను అడిగారు కాబట్టి నా అనుభవాన్ని బట్టి నేను చెబుతున్నా. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, నన్ను కూడా గుడ్డిగా నమ్మొద్దు చెబుతున్నాగా. నువ్వు ఏ కారణాన్ని బట్టి నీ రక్షణ సాక్ష్యం ఏంటని అడగాల. అడిగినప్పుడు వాళ్ళ రక్షణ సాక్ష్యం చెబుతారు. సరే మీరు రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు, ఎంత వాక్యం చదువుతున్నారా, ఈ అడుగుతున్నప్పుడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైపోద్ది. మేము ఫలానా సంఘం అని చెప్పి అన్నాం అనుకో, ఇక వాడికి అగెనెస్ట్ సంఘం అని చెప్పని అర్థమైతే ఇక నీ దగ్గర కూడా ఉన్నాడు. ఫోన్ చెవిలో పెడుతున్న ఏదోటి అంటారు, ఆడగూతురే మగడు ఇంకా అంతే బుర్రని బారిపోతారు. ఎవరైనా వచ్చి నిన్ను అది ఇదని చెప్పని అడిగితే నువ్వు మొదటిగా అడగాల్సిన ఇయే. అప్పుడు వాడు ఒరిజినల్లా డూప్లికేట్ అర్థమైపోద్ది. అయితే ఇక్కడ చక్రవర్తి పౌలు భక్తుడిని ఒక గదిలో పెట్టి చాలా డబ్బు సంపాదించుకుంటున్నాడు. వాటి విషయంలో మనసు పెట్టల పౌలు భక్తుడు. తనకు అంది వచ్చిన వారందరికీ సువార్త అందించి రక్షణ బాప్తీస అనుభవంలోకి నడిపించి ఆ చెరసాల్లోనే ప్రయోజకరమైన పాత్రలను సిద్ధపరిచాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ చెరసాల్లో నుంచే ఆత్మలు సంపాదించాడు. ఆ చెరసాల నుంచే ప్రభు ఆశించినటువంటి శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరిచాడు. అంటే తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను దేవుని పనిలో ఖర్చు అవ్వాలి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట నిర్ణయం. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ జీవితం వర్ధిల్లటమా, ఆశీర్వదింపబడి అనేకుల దగ్గరకు విస్తరించటము, తద్వారా వాళ్ళు బాగుపడి ప్రయోజకరమైన పాత్రలే ప్రభు కొరకు మండటమా, లేదంటే నువ్వు తీసుకునే వ్యతిరేకమైన నిర్ణయాన్ని బట్టి ఇక పాడైపోవటమా, లేదా ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే నిత్య నరకానికి వెళ్ళటమా. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఈరోజు దేవుడు మాట్లాడే మాట అది. పౌలు భక్తుడు తీసుకున్న నిర్ణయం దేనికి తీసుకున్నాడంటే ప్రభు అంటున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్పబడుతున్న మాట 10వ వచనంలో, ఏర్పరచబడిన వారు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి నిత్యమైన మహిమతో. అది ఒకప్పుడు మనం కోల్పోయాం. మన మూల పితరులైన ఆదాము అవ్వలను బట్టి ఆ నిత్యమైన మహిమ, ఆ నిత్యత్వానికి ఏదేను వనానికి రాకపోకలు ఉన్నాయి. మాట మంచి బాగా ఉంది, అంత పరిస్థితులు బాగున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు సర్పం యొక్క అవమ చేసి పెట్టిన పుణ్యం ఇదంతా, సర్పం వచ్చి చెప్పింది ఇది నిజమా, అనుమానం అనే ఒక బీజాన్ని వేసి నీకు అంతే. ఈరోజు చాలామంది జీవితాలు అనుమానంతోనే కుప్పకూలిపోతూ ఉన్నాయి. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, కడుపును పుట్టిన పిల్లల మీద తల్లిదండ్రులకు అనుమానం, కుటుంబంలో పెద్దలకు అనుమానం. ఇక నీ బిడ్డలు నువ్వు నమ్మింది ఎంత? నీకేం అర్థం కావట్లేదు భాష గారు, వాళ్ళు ఏం మామూలుగా లేరు, మాకే ఈ అని చెప్పని చిన్నప్పుడు నేర్చుకున్న బడిలో పాఠాలు మాకు నేర్పుతున్నారు వాళ్ళు అని చెప్పి అంటారు. వాస్తవమే, ఇవాళ
అప్డేట్ అయిన కాలాన్ని బట్టి అలాంటి వాళ్ళు పిల్లలు లేకపోలేదు, ఉన్నారు. అయితే నువ్వు చేయవలసినది ఏంటంటే అనుమానం వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాలి. ఆ తర్వాత పిచ్చి బాగా పైత్యం ముదిరిపోయినప్పుడు 4 దట్టించటమే, కర్ర తీసుకోవటం 4 వేయటమే, లేదా గద్దించి క్రమశిక్షణలో పెట్టుకోవటమే. అనుమానించి ఎంతకాలం అనుమానితో అనుమానం బాధతో చివరికి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పని చచ్చిన తర్వాత ఇక బోర్ని ఆడవలసి వస్తుంది. డాక్టర్ దగ్గర పోతాము, షుగర్ అంటాడు, షుగర్ వల్ల ఇదిగో ఈ ఏలు బొటన వేలు తీసేయాలి, ఈ కాలు ఇక్కడ గిలక్కాడికి తీసేయాలి, ఆట తీసేయాలి, ఈడ తీసేయాలి అంటాడు. ఓమో కాలు పోద్దామంటే టోటల్గా బాడీకి స్ప్రెడ్ అయ్యి మొత్తం బాడీ మొత్తం డీకాంపోజ్ మొత్తం కుళ్ళిపోయి తేడా పడితే అప్పుడు నువ్వే ఉండవుగా. కాబట్టి కొన్ని విషయాల్లో కరాఖండిగా డాక్టర్ అర్థమైతే బర్ర రంపం తీసుకొని ఆ ఎముక ఎంతోటి కోసి మొత్తం నరాలని బ్లాక్ చేసి కుట్లేస్తాడు, అదే టైప్లో నువ్వు కూడా శిక్షించాల్సి వస్తుంది, దండించాల్సి వస్తుంది. అప్పుడే సరైన మార్గంలోకి వస్తారు. అనుమానం పెట్టుకొని ఎన్నాళ్ళు ఊగుతావు? ఏదోటి తేల్చుకోవాలి. అపవాది చెప్పిన మాట ఇది నిజమా అన్నాడు వాడు, అంతే. ఇక ఆమెకి లేనిపోయిన అన్ని ఇక కలవరింతలన్నీ మొదలైనవి. అనుమానంతోనే ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటారు చాలామంది. భార్య భర్తకు చాలా ఎడంగా ఉన్నప్పుడు అనుమానం అనేది మొదలైంది. ఎందుకంటే తన భర్త ఆమెతో శారీరకంగా ఒక వారం రోజుల మధ్యకాలంలో లేదా ఒక నెల రోజుల్లో శారీరకంగా సంసార ధర్మం, శారీరక అటువంటి ఆ ధర్మం నెరవేర్చే విషయంలో వారంలో ఇన్నిసార్లు నాతో నా భర్త శారీరకంగా కలుస్తాడు, నెల మొత్తం మీద ఇలా ఉంటాడు నా భర్త శారీరకంగా కలిసే విషయం. భార్యాభర్తల మధ్య అనుమానం ఎక్కడ మొదలైద్ది అంటే ఇక్కడే మొదలయ్యేది, ఇంకెక్కడ మొదలు కాదు. భార్యాభర్తల మధ్య సమస్య మొదలయ్యేది ఎక్కడంటే ఇక్కడే. భర్తకి భార్య మీద అనుమానం ఉన్నా, భార్యకి భర్త మీద అనుమానం ఉన్నా ఎక్కడో మొదలవుతాయి అంటే ఇక్కడ. ఈ సంసార ధర్మం ఎప్పుడైతే ఎనికి ఎడమవుతారో ఆ ఎడమైన కాణిచీలకు మొదలైంది తెగులు. ఈ వారం మొత్తంలో నా భర్త ఇన్నిసార్లు నాతో ఉంటాడు, ఈ వారం మొత్తంలో నా భార్యతో ఇలా ఉంటాను, నేను ఎడంగా ఉన్నాను, ఇప్పుడు ఇది ఎవరి దగ్గరికి వెళ్తాను, ఇతగా నా భర్త ఎవరిని ఏమైనా ఆశించాడా, ఇంకెవరి దగ్గరికైనా వెళుతున్నాడా. ఈ రోగం మొదలైందంటే పిల్లల మీద కూడా అదే అనుమానం ఉంటుంది. కడుపును పుట్టిన పిల్లల మీద కూడా, ఆడపిల్లల మీద అయినా సరే మగ పిల్లల మీద అయినా సరే అదే అనుమానం కొనసాగుద్ది. వాస్తవం ఇది. ఇక అనుమానం ఎడదాకపోద్ది అంటే ఈ మగపిల్లగాడు కానీ అయితే వీడు ఎక్కడో ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాడు అట్లా ఉంటున్నాడని, ఈమె ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకుంది కాబట్టి వాడితో ఏదో శారీరకంగా కలిసి వస్తూ ఉంది కాబట్టి అని చెప్పని ఇలాంటి అనుమానాలు వేళ్ళునుకొని మర్రి ఓడలు గనక దిగినట్టు. మర్రి చెట్టు చూసారా, అది చెట్టు పైకి పోయేదేమో కానీ ఆ కొమ్మల నుంచి కిందకు కొన్ని ఓడలు దిగుతాయి ఏరులాగా, అవి మళ్ళీ భూమిలోకి వచ్చి భూమిలో పాతుకుపోతాయి. ఆ టైపులో ఈ అనుమానం అనే బీజం భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకు ఉన్నది కాస్త అట్ట మారి చివరికి కడుపును పుట్టిన ఆడపిల్లల మీదైనా మగపిల్లల మీదైనా, చివరికి ఒకవేళ వాళ్ళ పెళ్ళిళ్ళైతే కోడళ్ళ మీద అల్లుళ్ళ మీద కూడా ఈ తెగులు ఉంటుంది. ఈ కారణాలను బట్టి సూటిపోటి మాటలు, ఆ తర్వాత కుటుంబంలో కలహాలు, చివరికి దుమ్ముగా ఇక అన్నం వండుకుంటారు, కూర అంతా రెడీ చేసుకుంటారు, తగాద మొదలైతే ఎటోడటు తిరణాలు. ప్రభు కృపను బట్టి కొంతమంది అంటున్నారు నీకేడ తెలుసు ఇలా అని మనసులో అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే చెప్పిన సందర్భాలే. నాకు వ్యక్తిగతంగా ఈ అనుభవాలు ఏం లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాటి విషయంలో ముఖం పగిలిపోయేటట్టు ఉంటుంది సమాధానం. దాంట్లో మీరు రాజీ పడను. కొంతమంది అనుకుంటా నువ్వెలా ఉండగలుగుతున్నావు వేరొక స్త్రీని ఆశించకుండా,
నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని ఇది ఒక డౌట్ ఉంది. నేను ఎలా ఉండగలుగుతున్నానంటే దానికి వివరణ ఇస్తాను. నా మనస్సు, తలంపులు, ఆలోచనలు, హృదయం అంతా ప్రభు పని మీద పెట్టా. ఎవరి మీద పెట్టా? ప్రభు పని మీద పెట్టా. యెషయా గ్రంథం 58, 54లోనే ఉంది ఆ మాట. సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని. ఏడుంది అది? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయమా 54 54:5. యెషయా గ్రంథం 54 అధ్యాయం 5 వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. పౌలు భక్తుడు కూడా అన్నాడు ఒక మాట, పెండ్లైనది తన భర్తను సంతోష పెట్టడానికి ఆతృత పడవలెను. పెండ్లైన వాడు తన భార్యను సంతోష పెట్టడానికి ఆతురపడవలెను. ఆతురపడటం అంటే తొందరపడటం, ఆసక్తి కలిగి ఉండటం అని అర్థం. పెండ్లి కాని వాడైనా పెండ్లి కానిదైనా నిన్ను రక్షించుకున్నటువంటి నీ ప్రభు అయిన నజరేయుడగు యేసు క్రీస్తుని సంతోష పెట్టడానికి ఎలా సంతోష పెడతాయని? ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపి, విజ్ఞాపన చేస్తూ, వాక్యం చదువుకుంటూ, పరిశుద్ధాత్మ చేత నింపబడుచు, ఇక నిత్యము ఆయన పని మీదే ఆ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు పెట్టుకొని. కొత్తగా పెళ్ళైన జంటను నేను గమనిస్తూ ఉంటా. ఆ అమ్మాయిని కానీ ఆ పిల్లగాడిని కానీ నేను గమనించిన సందర్భం, నేను ఎక్కువగా భార్యాభర్తల మీదను ఆడపిల్లల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నేను నా రీసెర్చ్ వాళ్ళకి అర్థం కాదు. అలా రీసెర్చ్ చేయబడి పావురాలు నేను పెంచాను. అక్కడి నుంచి దాంపత్య జీవితం యొక్క కుటుంబ వ్యవస్థ, పిల్లల విషయంలో కుటుంబాన్ని అంటే కుటుంబం అంటే అవి ఆడపావురం ఉంటే గూడు కడతానికి మగపావురం వెళ్ళి పొలలు ఏరుకొని వచ్చుద్ది. కొద్ది సమయం అయిన తర్వాత మళ్ళీ మగపావురం అలసిపోయాను అన్నట్టుగా ఆగిపోతే ఆడపావురం పోద్ది మళ్ళీ పొలలు ఏరకరాటానికి. ఇద్దరు కలిసి, అవి రెండు కలిసి చక్కగా గుడ్లు పెట్టే ముందుగా గూడు అల్లుకుంటాయి. వదిలిపెట్టి చూడండి వాటిని, వాటికి ఉన్న ఎంత అరాంగుళమే ఉంటుందేమో ఆ మెదడు. ఎంత విలువైన పాఠం నేర్పిందో నాకైతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలకు ఆహారం తెచ్చే విషయంలో కూడా ఆడపావురం ఉంటే మగపావురం పోద్ది ఏటకి, ఏరకోస్తూ తెచ్చి వాటికి అందించుద్ది. ఆ తర్వాత మగపావురం పిల్లలకు ఆడుంటే ఆడపావురం వెళ్తుంది, పోయి ఆహారం సంపాదించుకొచ్చుకొని పిల్లలకు పెట్టుకుంటుంది. ముందు పిల్లలకు పెట్టుకుంటుంది. అవి ప్రయోజకరమైన పాత్రలు అయిన తర్వాత వాటి పక్కన ఉండనివి, అవి పొడిచి మరి బయటకు పంపిస్తాయి. బయటకు పంపించడమే కాదు, ఎగరటం ఎలా కూడా నేర్పుతాయి. అవి రెక్కల కొడతం చూపిస్తుంది, ఇట్ట కొడతం చూపిస్తుంది. రెక్కల కొడతం చూపించాలి. ఇవి కూడా పిల్లలు కూడా రెక్కలాడిస్తూ ఉంటాయి. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను నేను అందుకే అంటాను, గతంలో కూడా చెప్పా, కొత్తగా పెళ్ళైన వాడికి ఒక జత పావురాలు కొనుక్కొచ్చుకుంటే చాలు. భర్త భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, కుటుంబం ఎలా కట్టుకోవాలో చాలా విలువైన పాఠాలు. సంవత్సరాల తరబడి నీకు దొరకనంత అనుభవం ఒక జత పావురాలు నీకు నేర్పుతాయి. అక్కడ రీసెర్చ్ చేసి నేర్చుకునే కొన్ని, భార్యాభర్తలను చూసి రీసెర్చ్ చేసుకొని నేర్చుకునే కొన్ని, ఆడపిల్లను పసిపిల్ల కాడ నుంచి పండు వృద్ధురాలు వరకు నేను రీసెర్చ్ చేస్తాను. వాళ్ళ ఆహాభావాలు, ఆలోచనలు, అడుగులు వేయటాలు, ఎవరెవరి విషయాలు ఎలా స్పందిస్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటా. కానీ అర్థం కాదు వాళ్ళకి. నేను విలువైన పాఠాలు నేర్చుకుంటానే ఉంటా. ఎందుకు ఇవన్నీ అంటే, ఒక ఆడపిల్ల పెళ్లి కాగానే నా భర్తను నేను సంతోషపెట్టాలా. ఒకవేళ ఒక ప్రేమికురాలు ఉంది, ప్రియుడు అన్నాడు, ప్రేయసి ఉంది,
ఈ ప్రియుడికి ఆ అమ్మాయి విషయంలో తలంపులే ఉంటాయి. అనుభవం ఉందిగా వాడు చెబుతుంది ఇది ఏంది మరి అవి లేవు అంటే ఉంది. ఆ అనుభవం ఇది వ్యక్తిగత అనుభవం వేరు కదా. అయినా ప్రభు కృపను బట్టి అన్ని సమంగానే అర్థమయ్యేలా చేశాడు ప్రభు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ ప్రియుడు తన ప్రేయసి తన మనసులో అనుకున్నటువంటి ఆ వ్యక్తి విషయం ఇక ఇప్పుడు లేచాడా లేదా, ఇప్పుడు లేచిందా లేదా, తిన్నాడా, టిఫిన్ చేశాడు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం బాగోలేదు అంటా ఉన్నారు. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుందా లేదా, ఆయనకు ఆరోగ్యం బాగుందా లేదా, తిన్నాడా లేదా, ఏం తిన్నాడు, స్నానం చేసా. ఇక ఇక ఏ తలంపులతో ఇప్పుడు వచ్చిన టెక్నికల్ SMS వ్యవహారం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే, కొన్ని వీడియోలు చూశాను, కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నిలబడి చూసిన సందర్భంలో ఒక తమ్ముడు ఫోన్లో మాట్లాడుతా వీడియో కాల్ మాట్లాడుతాడు. ఆ అమ్మాయి గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఏంది వాయిస్ రేజ్ చేస్తున్నావు, ఏంది వాయిస్ రేజ్ చేస్తున్నావు అన్నాడు. ఇదేం తగలాటం అనుకున్నా నేను. ఇంకొకడేమో నువ్వు ఏడుండో వీడియో స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి పెట్టు నాకు అంటాడు. ఊరి ఇదే అనుమానం అనుకున్నా. అంటే వాడికి ఆ వ్యక్తి మీద కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు ప్రేమ అంటే నమ్మకం, భార్యాభర్తల అనుబంధం అన్న నమ్మకమే. ఇప్పుడు నిన్ను నమ్మిన తర్వాత నువ్వు ఒమ్ము చేసి ఇక ఒమ్మంటే తప్పు చేయటం అంటే ఫ్రాడ్ చేయటం అని అర్థం. నిన్ను నమ్మిన తర్వాత నువ్వు ఒమ్ము చేసావు అనుకో, ఇక అప్పుడు ఆ వ్యక్తి నిన్ను ఎలా నమ్మగలుగుతాడు? ఎంత లోతైన గాయమైద్దో చెప్పలేము అది. ఇదే ప్రసంగం అయితేటుంది నాకు చూడ. ఈరోజు జనరేషన్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులైన వాళ్ళు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అర్ధరాత్రి వాట్సాప్ చాటింగ్లు, ఫోన్లు, SMS అనే వ్యవహారం ఉందంటే వాళ్ళు ఎక్కడో దారి తప్పుతున్నారని జాగ్రత్త కలిగి ఉండండి. 9 దాటిన తర్వాత దైవజనులు అన్నట్టుగా 9 దాటిన తర్వాత నీకు ఫోన్తో పని ఉంది. అయినా పర్సనల్గా పెళ్లి కాలేదు, ఎంతలా స్నేహితురాలైనా స్నేహితుడైనా అర్ధరాత్రి కాడ SMS లేనుంది. కాబట్టి ఈడుకు వచ్చినటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సెల్ ఫోన్కి సాధ్యమైనంత దూరంగా ఉండటం మేలు. ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎక్కువగా ఫోన్ మాట్లాడను. ఎవరైనా 1-2 సార్లు ఫోన్ వచ్చిందంటే అమ్మనే కోప్పడతా. మా అమ్మ మీద ఎక్కువ కోప్పడతా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను అని. ఇక ఫోన్ వాడటం తక్కువ. ఎక్కువగా నేను సెల్ ఫోన్లో నేను ఏదో టైప్ చేస్తున్నట్టు ఉంటుంది అనుకుంటారు. నేను టైప్ చేసేది ఏం లేదు. దేవుడిచ్చిన తలంపులను బట్టి పాటకి ఏదన్నా మాటలు, ఏదన్నా పాట, ఇప్పుడు ఎన్నో పాటలు అప్లోడ్ అవుతున్నాయి అని చెప్పని పెడుతున్నా. వాటిలో ఏదో ఒక పాటకి మాటలు ఇస్తూ ఉంటే అప్పటికప్పుడు పెను తీయలేను. టగటగ సెల్ ఫోన్ తీసి దాంట్లోనే ఆ మాటలన్నీ టైప్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. దానికే సెల్ ఫోన్. వాక్యం వినటానికి, దైవజనుల వాక్యం వినటానికి, అప్లోడ్ చేసిన వాక్యాలు ఎవరైనా ఎంతమంది విన్నారు ఏంటని చూసుకోవటానికి, దీనికి మాత్రమే నేను సెల్ ఫోన్ వాడతాను. నాకు ప్రత్యేకంగా ప్రేయసి లేదు, ప్రత్యేకమైన ప్రియురాలు లేదు, SMS లేవు, ఏ గోల్ లేదు. ప్రశాంతంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనస్సు అంతా ప్రభు యొక్క పని మీద కేంద్రీకరించున్నా. ఇక నాకు పాపం చేయాలనే ఆలోచన, పాపం చేయడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ప్రభువే తన కృపను బట్టి నిలబెడుతూ ఉన్నాడు. ప్రభువే తన కృపను బట్టి నిలబెడుతూ ఉన్నాడు. కొంతమందికి సంసార ధర్మం విషయంలో అవగాహన ఉన్నవాళ్ళు, నీలో నుంచి ఆ స్ప్రమ్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, దాని వీర్య కణాలు బయటకు పోతే అనారోగ్య పరిస్థితులు ఎదురైతాయి కదా. ఎలా అంటే అవన్నీ తెలిసి అవి పెట్టింది ఎవరు? దేవుడు కాదా?
మానవ బుద్ధి సైతానుగాడు తీసుకొచ్చి పెట్టే తగాదియే. నువ్వు మాట వినకపోతే ఏ కోణాన్ని, ఏ అణువును, ఏ చిన్న చిన్న కణాలు ఉంటాయి మన రక్తంలో. రోగం ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఎముకల్లోంచి వచ్చేది రోగం. లేఖనం కూడా అదే అంటది, నీ ఎముకల్లో రోగం లేకుండా పుష్టి కలుగు చేస్తాడు. రోగం ఏడ నుంచి వస్తుంది అంటే ఎముకల్లోంచి రోగం. సైన్స్లో డాక్టర్ని అడగని కావాలని చెప్తాడు. ఈ ఎముకల్లోంచి మూలుగు అనేది అదే వీర్యం. మూలుగు ఓరటం అయినా దాంట్లోంచి రక్తం ఉంది, రక్తహీనత ఉంది. ఆ మూలుగులో ఉంచి గుజ్జు ఊరితేనే అది తక్కువైతే దాన్ని రక్తహీనత అంటారు. ఆ ఎముకల్లోంచి రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ ఎముకల నుంచి వీర్యం అనేది బయటకు వస్తుంది. ఏంది ఇవన్నీ కంట్రోల్ చేసే దేవుడేగా. ఇప్పుడు మనిషిని స్వస్థత ఇస్తున్నాడు నా దేవుడు, నాకు నన్ను దేవుడు ముట్టాడు అంటున్నాం, బాగుంది. మరి ఈ తగాదు ఎందుకు నీకు? ఇన్ని సంవత్సరాల నుంచి అట్టెట్లా ఉన్న ఇట్లా ఉన్నారని ఈ తగాదు అవసరం లేదు. ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు చూసి నేను ఇంతే నవ్వుకుంటా. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, పసితనము, మిడిమిడి జ్ఞానాన్ని బట్టి అపవాదిగాడు కూడా వచ్చి ఆ మొక్కజొన్న కాండ్ల కాడ ఇసినకర తీసుకొని ఇసిరినట్టుగా వాడు ఇసురుతూ ఉంటాడు. అట్టెట్టున్నాడు, ఇట్టెట్టున్నాడు, అట్టెందుకు ఇట్టెందుకు అని వాడు తెచ్చిపెట్టే ఇవన్నీ ఈ తగాదలన్నీ యానుంచి ఎట్టు వచ్చామంటే అనుమానం అనేది పెడతాడు ఆ సైతాన్ గారు. నా ప్రభువే నా సాక్ష్యాన్ని కాపాడుతూ ఉన్నాడు, నా పరిశుద్ధతని కాపాడుతూ ఉన్నాడు, నెత్తి మీద ఉన్న అభిషేకాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నిలబడ్డానంటే నా ప్రభు కృపే, నా ప్రభువే. ఇక ముందు నిలబడ్డానన్నా నా ప్రభు కృపే. ఆయన నిలబెడతాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. పౌలు భక్తుడు కూడా నా ప్రభు కోసం నేను ఖర్చు అయిపోవాలని చెప్పని, నా ప్రభు పనిలో నేను ఉండాలని ఆశపడతా మన మూల పిక్చర్లు కోల్పోయినటువంటి ఆ మహిమను క్రీస్తు మరణము ద్వారా, ఆ రక్తాన్ని బట్టి, బాప్తీస అనుభవాన్ని బట్టి, పునరుద్ధానంలో నుంచి తిరిగి ఆ సమ మహిమ నీకు నాకు ఇవ్వాలని ఆశపడ్డాడని ఆ పరంపరలో ఆ పని నిమిత్తమైన దృష్టి పెట్టి ఎలాగైనా సరే ప్రభు కృపను బట్టి కొంతమందినైనా రక్షించి ఆ సమ మహిమ, అక్కడ ఏముంది మాట, ఏర్పరచబడిన అదేనా ఉంది, అందుచేత. ఎందుచేత? యేసు ప్రభు వారు పుట్టాడు దావీదు వంశంలో. ఆయన కొంతకాలం ఈ భూమి మీద పరిచర్య చేశాడు, సిలువకు అప్పజెప్పుకున్నాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని లేచాడు, పునరుద్ధారణై తిరిగి లేచాడు. కొన్నాళ్ళు భూమి మీద శిష్యులకు తర్ఫీదు ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరు సమీపించరని తేజస్సులో తండ్రి సింహాసనం మీద ఆసురుడై మానక నిత్యం నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పునరుద్ధానము ద్వారా నీవు పితరుల వల్ల కోల్పోయిన ఆ సమమహిమ పొందాలనే దేవుని పని నిమిత్తమై ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేను తీసుకున్న నిర్ణయం ఇందాక చెప్పానుగా, నా ప్రభువును సంతోషపెట్టాలి. పెండ్లైన భర్త తన భార్యను లేదా తన భర్తను సంతోషపెడతాను. ప్రియురాలైన ప్రియుడైనా వారి సంతోషాన్ని ఆశించి ఆ తలంపుల చేతే నింపబడి ఉంటారు. అవునా? కాబట్టి నేను తీసుకునే నిర్ణయం అయితే అదే నా ప్రభు యొక్క పని, అది ఇక దృష్టి అంతా. ఏది ఉన్నా లేకపోయినా ఏదన్నా కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మహింపరుస్తూ ముందుకు వెళ్తుంది. పౌలు భక్తుడు కూడా అదే పరంపరలో ఉన్నాడు. అయితే ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఒక నిర్ణయం చేయగలిగితే, ప్రభు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి ఒక నిర్ణయం చేసుకుంటే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నీ జీవితం ఆశీర్వదింపబడాలన్నా పతనమైపోవాలన్నా నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. దాన్ని బట్టే ప్రభు ద్వితీయోపదేశకాండంలో అట్టుకుంటా ఇజ్రాయేలీలతో ప్రభు అంటున్నాడు, ఓ ఇజ్రాయేలీలారా వినండి,
ఏంటయ్యా వినే మాట ఏంటంటే కీడును శాపాన్ని, కీడుని శాపాన్ని ఆశీర్వాదాన్ని మీ ఎదుట పెడుతున్నాను, మీకేది కావాలో అది తీసుకోండి అని చెప్పి ఆనాడు ప్రభు ముందుగానే ఇజ్రాయేలీలందరికీ చెప్పాడు ఆ మాట. ఇజ్రాయేలీలందరికీ చెప్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే వారు శపించబడ్డారు లేదా కీడును అనుభవించారు. ప్రభు అంటున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? నిర్ణయం తీసుకున్న వాళ్ళలో వాళ్ళ జీవితాలు ఎంత ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాయో ఒక చిన్న ఉదాహరణ మీ ఎదుట పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటయ్యా ఉదాహరణ అంటే, ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు, కానీ దేవుని పాదాలు పట్టుకుని నిరీక్షణ కలిగి దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నారు. ప్రభు తన కృపను బట్టి నిర్ణయ కాలం రాగానే ఆ దంపతులను దర్శించాడు ఒక దేవదూతగా వచ్చి. మొదటిగా భార్యతో మాట్లాడాడు 1-2 సార్లు. ఈమె చెప్పిన మాట యజమానుడు నమ్మాలిగా. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్పం ఏమైనదో మళ్ళీ భర్త భార్య కలిసి ఉన్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ తన దూతను పంపించి దర్శించాడు, మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక సూచన అడిగారు. నువ్వు చెబుతుంది వాస్తవం అయితే కొద్దిసేపు ఉండు, బలి అనేది ఒకటి ఏర్పాటు చేస్తావు. ఆ బలిని కాల్చాల, ఆ బలి పశువు మాంసాన్ని కాల్చేయాలి. అప్పుడు దేవుడు చెప్పింది వాస్తవమైన నమ్మకం మాకు కలుగుతుందని అన్నట్టుగానే వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి ఆ మాట ఉంటుంది. సంసోను యొక్క తల్లిదండ్రులు అడుగుతారు, అయ్యా నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ మేము దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పని అడిగినప్పుడు వాళ్ళు కోరినట్టుగానే ఆ బలి పశువు మాంసాన్ని ముట్టంగానే అది కాల్చబడుతుంది. ఆ మాటను స్వీకరిస్తారు. అక్షరాల ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి దేవదూత చేత బోధించబడిన ప్రకారంగా సంసోన్ని పెంచారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత బలవంతుడయ్యాడు! ఈ భూమి మీద ఉన్న చరిత్ర యావత్తులో ఇప్పటి వరకు కూడా అంతటి బలవంతుడు లేడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయము సంతానము కావాలని. ఈ ఫిలిష్తీయుల బంధకాల నుంచి మేము విడిపించబడాలి ప్రభువా, నీ చిత్తమైతే నా బిడ్డను, ఆ మగపిల్లగాడిని నా గర్భాన్ని ఇవ్వయ్యా, ఈ ఫిలిష్తీయుల బంధకాల నుంచి మేము విడిపించబడాలి ఆశపడుతున్నాం అని చెప్పని మరి ఎలా ప్రాధేయపడ్డారో ప్రభు కృపను బట్టి వారు ఒక నిర్ణయం తీసుకొని మొరపెడితే దేవుడు ఈ భూమి మీద అలాంటి బలవంతుడు ఎవడూ లేడు, అంత బలవంతుని దేవుడు ఇచ్చాడు. దేవుని పని కొనసాగించుకుంటానే ఉన్నాడు. కానీ ఈ సంసోను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన జీవితం పతనమైపోయింది. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమో ఆశీర్వాదం వచ్చింది, కడుపును పుట్టిన వాడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమో శాపం వచ్చింది. కళ్ళు కోల్పోయాడు. ఇప్పుడు ఈ దేహానికి వెలుగు కళ్ళే, నువ్వేదైనా చూడగలగాలన్నా పరీక్షించాలన్నా కళ్ళే. మూలమైన వాటిని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి సత్యమును గ్రహించలేక, సర్వసంపూర్ణ సత్యం ఏంటో తేటగా కనబడక అంధకార స్థితిలో, అజ్ఞాన పరిస్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. ప్రభు ఒకటి చెప్తే వీళ్ళ సొంత నిర్ణయాలను బట్టి ఆ వ్యక్తి లేకపోతే నాకు భవిష్యత్తు లేదు, ఆమె లేకపోతే నాకు భవిష్యత్తు లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అడుగులు వేస్తే చివరికి ఏమైంది?
శపించబడ్డ పరిస్థితులు. దేవుని సంకల్పం నిలువునా కూలిపోయింది. దేవుడు తన సంకల్పంలో ఫిలిష్యుల మధ్యలో గొప్పగా వాడుకోవాలని సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సంసోనేమో తుచ్చమైన అభిలాష అన్నట్టుగా శరీర కోరికలకు బానిస అయిపోయి చివరికి పోయి ఒక వేశ్య దగ్గర నివాసం ఉండటం, ఏమి ఎరగనట్టు ఇంటికి రావటం. ఈరోజు లేరా చాలామంది తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబీకులకు కానీ ఏమీ తెలియనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా ఆడపిల్లలు వెళ్ళి వచ్చి ఏమి ఎరగనట్టుగా సైలెంట్గా ఉండేవాళ్ళు లేరా? తల్లి కానీ తండ్రి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికేం తెలియకుండా రహస్యంగా పాడు పనులకు వెళ్ళి ఆ బీరో మందో లేదంటే బిర్యానీ పార్టీలను, కాలేజ్ అని చెప్పని సినిమాలు, పార్కులని, బీచ్కి వెళ్ళి బ్యాగులో ఉంటుంది, బ్యాగులో ఒక ప్రత్యేకంగా డ్రెస్ ఉంటుంది, ఇంటికాడ డ్రెస్ ఉంటుంది. ఈ డ్రెస్తో వచ్చారు బీచ్ కాడ పోగానే, లేదంటే ఒక ఫ్రెండ్ ఇంటికి పోయి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే ఒక డ్రెస్సులో వెళ్ళిపోవటం కనబడకుండా, మళ్ళీ ఆ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమి ఎరగనట్టు. నువ్వు సముద్రంలో మునిగి బయటకు వచ్చిన సంగతి నీ ముఖమే చెప్పుద్ది. అర్థమవుతుందా? ఉప్పంత ముఖం మీద అయ్యి నీ ముఖం నల్లగా తేలి నీ ముఖమే చెప్పుద్ది నువ్వు సముద్రం ఒడ్డుకు పోయివా, నీళ్ళల్లో నది ఒడ్డుకు పోయి ఈత కొడతానికి పోయా. కొంతమంది చాలా డెకరేషన్ చేస్తారు పాపానికి, తప్పులకి చాలా డెకరేషన్ చేస్తారు. నేను అదే అంటాను, గతంలో నాకు దేవుడు ఇచ్చిన అనుభవంలో చెప్పిన మాట ఏంటంటే, పాపానికి తెలివితేటలు ఎక్కువ. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి తమ్ముడి మీదైనా వీడు నాతో రమ్మని చెప్పని సైగ చేస్తా నా కోరిక తీర్చు అంటున్నాడు అని చెప్పని తమ్ముడి మీదైనా ఇదే నిందేస్తారు, అన్న మీదైనా ఇదే నిందేస్తారు, కన్న తండ్రి మీదైనా ఇదే నిందేస్తారు, తాతయ్య మీదైనా ఇదే నిందేస్తారు, పెదనాన్నైనా బాబాయ్ అయినా మేనమామైనా ఏంది సంఘంలోకి వచ్చేసరికి సేవకుడి మీద కూడా ఇదే నిందేస్తారు. ఆల్రెడీ ఒక ఆడపిల్ల వేసి ఉంది నింద, ఏంది ఇదే నిందేస్తారు. పాపానికి తెలివితేటలు ఎక్కువ అనేది అదే. నువ్వేమో నీ ప్రియుడితో శారీరకంగా కలిసి కులికొస్తావు, అది ఎవడైనా చూస్తే వాడి మీద కంపెనీ ముద్రలు వేస్తారు. సేవకుడు అని లేదు, ఎవడు తప్ప అని లేదు, ఇలాంటి ముద్రలు వేస్తారు. నువ్వు వేసావు బాగానే ఉంది, మరి ఆకాశం అంతా కన్నేసుకొని చూసిన యేసయ్య చూస్తున్నాడుగా, మరి ఆయనకి ఎవరు సమాధానం చెబుతారు? మరి ఆయన ఆల్రెడీ ప్రింట్ చేసి మొత్తం పుస్తకంలో రాసి పెట్టాడుగా, ఫలానా ఈ తప్పు కప్పి పెట్టుకోవడానికి దైవజనుడి మీద ఇట్ట రాజముద్ర వేసింది ఈ అమ్మాయి అని చెప్పని. మరి దానికి తగ్గట్టు శిక్ష వచ్చుద్ది కదా, మరి ఆ దేవుడు తప్పిస్తాడు చెప్పాలి. కొంతమంది మగపిల్లలు కూడా ఇట్లానే ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ఏమీ తెలియనట్టుగా రహస్యంగా అన్నీ చేసి వచ్చి భర్తకు తెలియకుండా భార్య చేసి వస్తారు, భార్యకు తెలియకుండా భర్త చేసి వస్తారు. కొంతమంది సంఘాల్లో విశ్వాసులు అసలు పక్క విశ్వాసి గురించి బరబర పోయి ఇంకోళ్ళ సమాచారం అందించి సైలెంట్గా వచ్చి కూర్చుంటారు. ఈ వ్యవహారాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. నోటి మాటను బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు, నువ్వు చేసే ప్రతి చర్యను బట్టి తీర్పులోకి వస్తావు. కొంతమంది నోటి మాటతో సేవకుడు అంటే లెక్కలేంచనంగా మళ్ళీ సహాయం అందిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చికెన్ బండి వ్యాపారం పకోడీ వేసుకుంటూ గతంలో చేసాడు, ఇప్పుడు లేదులే. ఆ మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే సేవకుడిని గౌరవిస్తాడు, కావాల్సిన సహాయం అందిస్తాడు, దగ్గరే ఉండి అన్ని పరిచర్లన్నీ చేస్తాడు. ఫైనల్గా తను చేసే స్టేట్మెంట్ ఏంటంటే, మీ సేవకులంతా అవకాశవాదులు అవసరానికి వాడుకొని ఇట్లా వదిలేస్తారు అని చెప్పారు. ఇక అలాంటి రాజముద్ర నీ మనసులో పడ్డ తర్వాత ఇక నువ్వు ఎంత ఏ దైవజనుడు చెప్పిన వాక్యం నీ బుర్రకెక్కదు. ఇక సైతాన్ గాడు వచ్చి వాడు వేస్తూ ఉంటాడు చిందులు, దానికి నువ్వు బ్రేక్ డ్యాన్స్ చేస్తూ ఉంటావు. నా ముఖాన్ని నాతో అన్న మాటలు నేను చెబుతున్న ఈ మాటలు.
ఇక నీకేం ఎక్కుద్ది వాక్యం? ఏ దైవజనుడి మీద కూడా విలువ ఉండదు నీకు. ఏ దైవజనుడి దగ్గర లోబడి కూడా నువ్వు భక్తి సాధన చేద్దాం, ప్రయోజకరమైన పాత్ర అవుదాం అన్న ఆలోచన, అభిప్రాయం ఉండదు. మళ్ళీ సేవకులతోనే స్నేహంగా ఉంటాడు, ఆ వ్యక్తులతోనే ప్రేమగా మాట్లాడుతూ ఆ వ్యక్తుల కోసం నిలబడతాడు. కానీ తన స్వభావం ఏంటంటే ఏ సేవకుడైనా సరే తింటే అవకాశం. గతంలో నాకు కూడా కొన్ని పరిస్థితుల్లో సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా దేవుడు అడగమంటే అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏంది నోటి మాట అలాంటి తప్పుడు. ఇప్పుడు నువ్వు రెండు రకాలుగా ఎందుకు, ఒక రకంగానే ఉండమండ ప్రభు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని పరిస్థితి నీకు ప్రమాదం, నీకు ప్రమాదం. సంసోన్ ఏం చేస్తున్నాడు? తల్లి దగ్గర ఒక రకంగా ఉంటుండే, బజార్లో ఒక రకంగా ఉంటుండే, ఆమె దగ్గర ఇంకొక రకంగా ఉంటుండే. చేసిన నిర్ణయాన్ని బట్టి ఎవరు పాడయ్యారు చెప్పండి? తల్లిదండ్రులు పాడయ్యారా? ఆ వేశ్యను పాడైందా? ఎవరు పాడయ్యారు? సంసోనే పాడైపోయాడు. సంసోన్ జీవితమే అర్ధాంతరంగా, అర్ధాయుషుతో ముగించబడింది. దేవుని సంకల్పం కుంటుపడిపోయింది. దేవుడు ఒక పాత్రను సిద్ధపరచుకోవాలంటే మ్యాక్సిమం లేదన్నా 20 సంవత్సరాల పైచులుగు పడుతుంది. ఒక వ్యక్తిని దేవుని యొక్క దయా సంకల్పంలో సేవా పాత్రగా సిద్ధపరచుకోవాలంటే మ్యాక్సిమం 20 సంవత్సరాలు పడుతుంది. నువ్వు అర్ధాంతరంగా దేవుని సంకల్పం నుంచి బయటకు వచ్చావనుకో, ప్రత్యామ్నాయం కూడా పక్కనే ఉంటుంది. ఇప్పుడు దేవుని సంకల్పంలో నువ్వు పిలువబడ్డావు. సౌలు ఏం చేశాడు? దేవుని సంకల్పంలో ఉన్నవాడే. ఇజ్రాయేలీలంతా ఒక నిర్ణయం చేశారు. లోక మర్యాద చొప్పున ఆయా రాజ్యాలకు రాజులు ఉన్నారు కాబట్టి మీరు కూడా, యాజకులతో చెబుతున్నాడు ఈ మాట, సమూయేలుతో ఈ మాట చెబుతున్నారు ఇజ్రాయేలీలంతా, మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి. సమూయేలు చాలా బాధపడ్డాడు. అయితే దేవుడు అంటున్నాడు, సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు నిన్ను కాదు, నీ ద్వారా నేను చెప్పే మాటలు నన్ను వాళ్ళు తృణీకరించారు. నా కనుసన్నల్లో బ్రతకటానికి, నా ఆజ్ఞలకు అనుగుణంగా, కట్టడలకు అనుగుణంగా వాళ్ళు బ్రతకటానికి ఇష్టపడతలా, నన్ను తృణీకరించారు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ప్రతి దైవజనులు ఈ బాధ ఉండాలి. దేవుణ్ణి తృణీకరించి ఇంకొక రకంగా వెళుతున్న వారి విషయంలో భారం కలిగి ప్రార్థన చేయాల. ఇలా పరిస్థితి నేను ఒక కుటుంబంలో ఒక యవనస్తురాల దగ్గర, ఆ కుటుంబం అంతటిని బట్టి, ఒక యవనస్తురాలను బట్టి నేను బాగా బాధపడి రక్షణ పొంది కూడా మై లార్డ్ శివ అది ఇది అని చెప్పి అంటుంటే, చాలా సందర్భాలు చాలా సర్ది చెప్పి ప్రభు కృపను బట్టి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ప్రభుకి అప్పచెప్పి ప్రార్థన చేస్తున్నాడు. టెన్షన్ పెట్టుకొని నేను రోగిష్ని అయితే ప్రభు పని ఎవరు చేస్తారు? అందుకే టెన్షన్ పెట్టుకొని దేవునికి అప్పచెప్పేసి వదిలేసి ప్రశాంతంగా చూస్తా. మాట నోడినైతే ఇంకా ప్రభువా నీకు కాలానికి అప్పచెబుతున్నాను, ఎట్ట దరివేసి తెచ్చుకుంటావు అది నీ ఇష్టం అని చెప్పని వదిలేస్తా. అయితే ఈ ఆడపిల్ల విషయంలో, ఆ కుటుంబ విషయంలో నేను బాగా వేదన చెంది దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు నాకు అప్పుడు ఇచ్చిన తలంపులే, అన్ని విధముల విఫలమైన సేవకుడునయ్యా నేను. విఫలం అంటే సక్సెస్ కాల, ఫెయిల్ అయ్యాను నేను. అన్ని విధాల నేను ఫెయిల్ అయ్యాను ప్రభువా, అన్ని విధాల ఫెయిల్ అయినటువంటి సేవకుడినేనని పైన ఏం రాయాలని చెప్పని దేవుణ్ణి అడిగినప్పుడు, నా ప్రభు గతంలో నాకు చెప్పిన మాట, కొండ మీద నీకు చూపించిన ప్రకారం ఈ భూమి మీద నువ్వు సేవ చేయాలి. మోషేతో చెప్తాడు ఆ మాట, కొండ మీద నీకు చూపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారం కట్టాలి. అదే మాట నాతో దేవుడు మాట్లాడింది. ఆ మాటనే పల్లవి మొదటి లైన్లో రాశారు. సీనాయి పర్వతం పైన, మొదట సియోను పర్వతం రాశారు.
ఒకడు విమర్శించే మంచి మంచి బడుద్దాయిలు తయారు, ఇప్పుడు రంధ్రాన్వేషకులు ఎక్కువయ్యారు. మొన్న ఒకడు వీడియో పెట్టి ట్రైనింగ్ పొందినవాడే సేవకుడు, కానీ ట్రైనింగ్ లేకుండా ఏమి లేకుండా ఆ సేవకుడు ఈ సేవకుడు సాంబారు అన్నం ఇవన్నీ రకరకాలుగా. ఎందుకు ట్రోలింగ్ అయితే వాడి యొక్క సబ్స్క్రైబర్లు పెంచుకోవడం, వ్యూవర్స్ పెంచుకోవడానికి, డేటా ద్వారా వచ్చే మనీ సంపాదించుకోవడం, ఈ రకం బ్యాచ్ తయారయ్యారు. ట్రైనింగ్ ఉంటేనే ఆ మంచోడని ఇంకెవరైనా ట్రైనింగ్ ఉంటే ఉపయోగం లేదు. యేసయ్య నీకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆమెను హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మా యెహోషువ కూడా దాచేపల్లిలో ఉన్న సహకారి పలానా మందిరంలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు పాస్టర్ గారు, వెళ్ళేనా? ఆడు వెళ్ళినా ఉపయోగం లేదు, కానీ నువ్వు ముందు దేవుడు నీకు ఇవ్వాలి ట్రైనింగ్. దేవుడు నడిపించే అనుభవాల్లోంచి వచ్చి విలువైన పాఠాలు ప్రతి ఒక్క హృదయాన్ని అట్ట స్పృశిస్తుంది, తాగుతుంది, పొడుస్తుంది, తెరవజేస్తుంది. ట్రైనింగ్లో ఏముంటుంది? క్రాస్ రిఫరెన్స్లు, మూలవాక్యం, తర్వాత క్రాస్ రిఫరెన్స్లు, చరిత్ర తెలుస్తుంది. బైబిల్ 3 రకాలుగా కనపడుతుంది: భాషార్థము, చరిత్రార్థము, ఆత్మీయార్థము. దీన్నే ఇంకొక 2 రకాలుగా చెప్తూ ఉంటారు, రేమ, అలాగే ఇంకోటి అదేదో గుర్తు రావట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంది? నాకు దేవుడు నేర్పింది అయితే భాషార్థం, చరిత్రార్థం, ఆత్మీయార్థం. ఈ 3 కోణాల్లోనే దేవుడు నాకు చెప్పిన దాన్ని బట్టి అడుగులేస్తూ ఉన్నాను. రేమ, ఇంకోటి ఏదో, ఇవన్నీ ఒకవేళ చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో, కానీ మనకు అయ్యేం తెలియదు. మోకాళ్ళు వేయటం, ఆయన పాదాలు పట్టుకోవటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ట్రైనింగ్ పొందిన వాళ్ళు కూడా నివ్వరిపోయి ఈ ప్రత్యక్షతలు మాకు దొరకట్లేదని చెప్పని అదురుపోయి పరిస్థితుల్లోకి తెచ్చాడు దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను చెప్పా అబ్బాయికి, దేవుడు ట్రైనింగ్ ఇవ్వాల నీకు. దేవుడు ట్రైనింగ్ ఇస్తే ఇక ఎక్కడైనా నువ్వు నిలబడగలుగుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ట్రోలింగ్ చేసి ట్రోలింగ్ ఈ పని మీదే ఉన్నారు ఎక్కువ రంధ్రాన్వేషకులు. ఈ కారణాన్ని బట్టే ఆ మాట సియోను అనే మాట తీసేసి సీనాయి పర్వతం రాసుకో, ఇక ఆ పాటను పల్లవిగా అప్లోడ్ చేయటమే. ఆ టైటిల్ అన్ని విధాల విఫలమైన సేవకుడు అనే టైటిల్తోనే ఒక సేవకుడు ఫోన్ చేసిన, బర్ర అన్న ఆ పాట లింకు నాకు పెట్టాను. అయ్యా ఇంకా రాయలేదా? రాసిన తర్వాత నాకు లింక్ పెట్టాను. ప్రభు చిత్తం రికార్డింగ్ చేయబడి ఎప్పుడు వస్తుందో అది ఆయన చిత్తం. ఏంది? ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నేను అప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడిగినప్పుడు, నేను అన్ని విధాల విఫలమైన సేవకున్నయ్యా. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, నేనేమో ఆ కుటుంబాలను పట్టకరావాలనే ప్రయత్నం, మనము ఏమైతే నిర్ణయం చేస్తామో ఆ నిర్ణయాన్ని బట్టే పరిస్థితులు ఉంటాయి. సౌలు దేవుడు కోరుకున్న పాత్ర, కానీ కొంతకాలం తర్వాత సౌలు మనుషుల యొక్క ఆ కోరికలు నెరవేర్చడానికి వాళ్ళ వైపుకు తిరిగాడు, దేవుని పక్కన పెట్టి. వెంటనే దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు, కానీ మళ్ళేటట్లు కనపడుతున్నా. ప్రత్యామ్నాయం పక్కనే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దావీదు లైన్లోకి వచ్చినాక సౌలును సహించాడు, ఓర్చుకున్నాడు, సరి చేసుకుంటాడని బతిమలాడటానికి ప్రయత్నం చేసి ఎన్నో రకాల అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడైతే సౌలు తన నిర్ణయాల చొప్పున అడుగులు వేయటం, దేవుని కనుసన్నులోంచి పక్కకు రావటం, దేవుని యొక్క ఆశ, మనస్సు మొత్తం పోయి దావీదు మీద ఆనుకుంది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే దావీదును తీసుకొచ్చి ఇజ్రాయేలీల కొరకు అభిషేకించాడు. ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలం వరకు సౌలుకు అవకాశం ఇచ్చాడు, మార్చుకుంటాడేమో, సరి చేసుకుంటాడేమో. కానీ అవకాశం లేదు, తీసి పక్కన పెట్టాడు, చావుకు అనుమతించాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీల మీద దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ ఆయన పిల్లలను పరిపాలించడానికి అవకాశం. దావీదు తీసుకున్న నిర్ణయం, నా ప్రభువుకు నేను ఇష్టడుగా బ్రతకాలి.
దావీదు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి దావీదు ఏమయ్యాడు? ఈ యొక్క విషయం బాగా అర్థమైతేమో అనుకుంటా నేను. చాలామందికి అర్థం కాక అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మత్తయి సువార్త మొదటి వచనాన్ని చదివితే అసలు దావీదు తీసుకున్న నిర్ణయం ఎక్కడికి వెళ్ళిందో అర్థమైంది. అబ్రహాము తీసుకున్న నిర్ణయము, నేను చూపించే ఆ పట్టణ ఆ దేశానికి పద, ఏదో తెలియదు, నిర్ణయం తీసుకుని పోయిండు. చివరికి ఈ మత్తయి సువార్త మొదటి వచనంలో యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అది ఎంత ఉన్నతమైన ఆశీర్వాదమో తెలుసా? మనము ఈ ఆశీర్వాదాల వైపు మనసు నిలపం, కానీ ఏ కాడికి ఒక మూట వచ్చి ఇంట్లో పడాలి. ఏందది? బంగారం కానీ డబ్బు మూట కానీ. ఈ దారిద్ర్యం, ఈ చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందుల వైపే చూస్తున్నాం. కానీ మత్తయి సువార్తలో ప్రభు చెప్పినట్లుగా, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదటిగా వెతకండి, మీకు అక్కరగా ఉన్న ఏవో ఆయన ముందే సమకూర్చున్నాడు. ఆమెను హల్లెలూయా. మనము ఈ గ్రహింపు కలగకుండా అపవాది ఎన్నో రకాల డిస్టర్బెన్స్ చేయడానికి పూనుకుంటాడు. ప్రారంభంలో ఆదికాండము ప్రారంభ అధ్యాయములో సృష్టి యావత్తు ఈ మానవుడికి ఏమేమి కావాలో ప్రకృతి విషయంలో కానీ, ప్రకృతిలో ఉన్న మార్పులు, ఎండాకాలము, చలికాలం, వానాకాలం, ఈ మార్పులు కానీ, ఈ 3 కాలాలు కరెక్ట్గా ఉంటేనే నీ శరీరం కరెక్ట్గా ఉంటుంది, ఆరోగ్యమైన అంతా కరెక్ట్గా ఉంటుంది. ఈ భూమి మీద నీకు కావలసిన కూరాకులు, సౌందర్యానికి అవసరమైన ఔషధాలు, లేదంటే ఆకులు కానీ, తినటానికి కాయగూరలు, ఆకుకూరలు కానీ, లేదంటే తినేటువంటి కాయలు కానీ, నువ్వు అప్పుడప్పుడు ఏదన్నా మనసు పడి ఏదైనా తిందాం అనుకుంటే, మాంసం తిందాం అనుకుంటే చేపలు, మాంసం సంబంధించిన పశుపక్షాదులు, ఏవైనా జంతువులు ఏవైతే ఉన్నాయో తినటానికి అనుకూలమైన అన్నీ ముందుగా పెట్టి తర్వాత నిన్ను చేసుకున్నాడు. అదే మాట మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు. కాబట్టి మొదటిగా మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన ముందుగానే ఎరిగి అన్ని సిద్ధపరిచాడు అన్నాడు. ఆమెను హల్లెలూయా. వాటి గురించి మీరు చింతించమాకండి అని. అపవాది ఏం చేస్తాడంటే, ఈ చుట్టూ ఉన్న ఈ విషయాల మీద మన మనసంతా ఫోకస్ చేసి అక్కడే తిరిగేలాగా చేస్తాడు. ప్రభు ఆదికాండంలో చెప్పబడిన ఆ ప్రారంభం పరిస్థితులు గ్రహింపులోకి రానీడోడు. నీకేం కావాలో అవన్నీ అక్కరతగా ఉన్నాయని చెప్పాడు కదా. గతంలో కూడా ఈ అనుభవాలు కొన్ని ముందుగానే ప్రభు ఇచ్చి తర్వాత ఆయన పని చేయించుకున్న సందర్భాలు ఈ కూడా నువ్వు మర్చిపోయేలా చేస్తాడు. చివరికి ఇక నువ్వు కూర్చొని ఇక ఇహ సంబంధమైన విషయాల్లో, పిల్లల పెళ్ళాను, పిల్లగాడి పెళ్ళాను, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమాను, ఆ సమస్య, ఈ సమస్య, అది ఇదని ఏదో మొత్తం నువ్వే చేస్తున్నట్టు ఇట్ట లేనిపోని అన్నీ నీ మనసులో నిలిపి చివరికి నిన్ను ఒక దారి చేస్తాడు అనమాట సైతాను గాడు. దేవుడేమో ఆదికాండాన్ని ఒకసారి చూడు, ప్రారంభ అధ్యాయము, తర్వాత మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట, నీకేం కావాలో అన్నీ ముందుగానే సెట్ చేశాడు. ఆ తర్వాతనే మనిషిని తన చేతులతో నిర్మించాడు. అవన్నీ వాక్కుతో వచ్చాయి, నిన్ను మాత్రం ప్రత్యేకంగా తన చేత్తో డిజైన్ చేసుకున్నాడు. ఆడపిల్లవైనా మగ పిల్లగాడివైనా. మనం ఎంత నమ్ముతున్నామంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని దేవుణ్ణి నమ్ముతున్నాం. అసలు నాకు అవసరమైన ముందుగానే ఏర్పాటు చేసే కదా ప్రభు నన్ను ఈ భూమి మీదకి మనుగడలోకి తీసుకొచ్చింది. అసలు అదేలే, ఆ ఏర్పాటు చేయకుండా నన్ను ముందు తీసుకొచ్చి నేను ఆయన శంకించాలి, డౌట్ పడాలి, ఏంటి ప్రభు ఏంది సంగతి. ఇదే సైతాన్ గాడు వేసే స్కెచ్ అన్నమాట. నువ్వు సరైన నిర్ణయం తీసుకోకుండా ఇక్కడిక్కడే తిప్పుతాడు. ప్రభు సంకల్పం కుంటుపడేలా చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా నిర్ణయాలు తీసుకొని సరైన మార్గంలో అడుగులు వేస్తే కొంతమంది ఆశీర్వదింపబడ్డారు. సంసోను తీసుకునే నిర్ణయాన్ని బట్టేమో కళ్ళు పోగొట్టుకుని అర్ధాంతరంగా చచ్చాడు. ఆకాన్ అనేవాడు తీసుకునే నిర్ణయాన్ని ఇప్పుడు కుటుంబం మొత్తం పతనమైంది. కొరహు, దాతాను, అభిరామ్, ఎమ్రే అనేవాడు దైవజనుడికి వ్యతిరేకంగా లేచితే వాళ్ళు అట్నే భూమి నెరవేడి చచ్చారు.
అహరోను మిరియాం, ఏందిరా మోషే ఏంది నువ్వు మాట్లాడేదంటేనే మోకాన్ని కుష్టుపడి దేవుని చేత మొత్తపడి సరిచేయబడి మళ్ళీ మోషే బతిమలాడితేనే దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. తీసుకుంటున్న నిర్ణయాలు దేవుని కోసం నేను బ్రతకాలని చెప్పని కాలేబు యెహోషువలు నిర్ణయం తీసుకుంటే 30 లక్షల మంది అరణ్యంలో 40 సంవత్సరాలు రాలిపోయారు. ఈ ఇద్దరు మాత్రం యోర్దాను నది దాటి కానాను దేశంలో అడుగుపెట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఇస్కరియోతు యోధా అనే డబ్బు సంచి మీద మోజుపడి రక్షకుండే దేశంపై శ్రమలకు అప్పు చెప్పారు. చివరికి ఏమయ్యాడు? ఉరిపోసుకొని చెప్తే అది కూడా సరిగా లేదు. కొమ్మ అది ఇరగటం, కింద పడటం, నడు విరగటం, పొట్ట పగలటం, పేగులు బయటపడటం, భయంకరమైన సాగు చచ్చాడని ఉంది. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఫైనల్గా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. రక్షకుడిని లోకానికి పరిచయం చేయడానికి ఆనాటి కాలంలో యూదుల్లో కన్యకలు పవిత్రంగా వారి కన్యత్వాన్ని కాపాడుకుంటూ దేవుని ఎదుట భక్తి సాధన చేసేవాళ్ళట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. ఏం మాకేం తెలుసు. 9వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే 7వ అధ్యాయంలో కూడా ఈ ప్రవచనం ఉంటుంది. కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి 7:14, 7+7 14. ఏంది ఈజీ రిఫరెన్స్ అన్నమాట. ఈ ప్రవచనాలను దృష్టిలో పెట్టుకుని భక్తి సాధన చేసేవాళ్ళు. ఆ పరంపరలోనే కన్యకైన మరియమ్మను దేవుడు కోరుకున్నాడు. కన్యకగా ఉన్నప్పుడు గర్భం దాల్చటం అంటే యూదులలో ఇది ఎక్కడో వ్యభిచారం చేసిందిరా, వాడెవడో కనుక్కోండి, వాడిని దీన్ని తీసుకొని పాళ్యం వెలుపల అంటే ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాల. ప్రదానం చేయబడిన యోసేపుకు అందింది కబురు, గర్భం దాల్చిందంట, ఆ అమ్మాయి లేవలేకుండా ఉందంట అని. అవునా అని చెప్పని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసుకొని పడుకుంటే ఆ రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భార్యగా చేసుకోవటానికి ప్రదానము చేయబడిన మరియను వదిలిపెట్టమాక నీ భార్యగా స్వీకరించు. దేవుడి ద్వారా జరుగుతున్న పనిది. తండ్రి అయిన దేవుడు నీ భార్య ఎంచబడిన అమ్మాయిని కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది ఆ అమ్మాయి. కాబట్టి శంకించమాక, అనుమానించమాక, అవమానపరచమాక, నీ భార్యగా స్వీకరించి ఆమెతో ఆమె పక్షాన ఆమె పక్కన ఉండు అంటే అట్లానే ఉండిపోయాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారు. ఈరోజు దేవుని సంకల్పంలో ఉన్నటువంటి పిల్లలు దేవుని పని చేయాలన్నా అనేక ఆంక్షలు, అడ్డుకట్లు. ఒకవేళ ఇలాగనే మీకు ఇంకా మచ్చుకుగా అర్థం కావాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటారు. అబ్బాయిది ఒక కులం అయితే అమ్మాయిది ఒక కులం. కానీ దేవుని సంకల్పంలో దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నాడు సేవకి. ఇక్కడ అడ్డొచ్చేది ఏం చెప్పండి? కులం అడ్డొస్తుంది. వాళ్ళ కులం ఏంది, మా కులం ఏందని. ఇలాగా ఎన్ని రకాల అవమానాలు అనుభవించుంటారు వాళ్ళిద్దరు. వీడికి ఆడ సిగ్గు లేదురా, అది ఆడ తప్పుదారి తిరిగి ఉంటే వస్తే గర్భం దాలిస్తే వీడెట్ట నా భార్య అని సంతోషంగా పక్కన పెట్టి వీడికి అసలు రోషం లేదు అట్టుకుంటా, మగోడు కాదు అట్టుకుంటా, అట్ట ఇట్ట అని ఎన్ని రకాలుగా అవమానపరుచుంటారు. కానీ లోకరక్షకుడిని ఈ భూమి మీద పరిచయం చేయడానికి నన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడని ఆ దంపతులిద్దరూ, మరి ముఖ్యంగా కన్యకైన మరియమ్మ గారు సంతోషంగా అడుగులు వేసిన దాన్ని బట్టి వారికి వాళ్ళ పక్కన కుటుంబం సపోర్ట్ ఉందో లేదో, ఒకవేళ ఉండొచ్చు లేకపోవచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, కానీ వాటినేటిని లక్ష్య పెట్టాల. నా ద్వారా నా ప్రభు ఈ భూమి మీదకి అడుగు పెట్టాలి, నా ప్రభు యొక్క దయా సంకల్పం ఏమవుతుందో అది నెరవేర్చబడాలి, దానికి నేను ఏమైపోయినా పర్లేదు, ఎంత నిందల అవమాన భరించినా సరే నా ప్రభు అనుకున్న పనికి నన్ను తన చేతిలో సాధనంగా కోరుకున్నాడు కాబట్టి నేను ఆయనకు ఉపయోగపడాలని అడుగులు వేశారు. రక్షణకు రమ్మన్నా, సేవకు రమ్మన్నా ఇలాంటి ఆంక్షలే ఉంటాయి. ఆంక్ష అంటే అడ్డులు. ఇలాంటి అడ్డులే, ఎన్ని అడ్డులో
నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను. గతంలో ఒక ఆడపిల్ల అని చెప్పాను, ఇట్లా పెళ్ళి అని చెప్పాను. ఆ తర్వాత 5గురు చూపించాడు. 5గురు 5 కులాలన్నమాట. వాళ్ళెవరో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. నేను ఒకటే తీర్మానం చేసుకున్న, ప్రభు చిత్తమైతే వాళ్ళే వస్తారు ముందుకి. వివాహం విషయాలు ఇలా అని చెప్పని మాట్లాడటానికి వస్తారు. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను అన్యజనుల మధ్యలో అపోస్తలత్వానికి వెళ్ళాలి. తిమోతి వాళ్ళ నాన్న గ్రీకు దేశస్థుడని తిమోతిని తీసుకొని సున్నతి కావాలనే పౌలు సున్నతి చేయించాడు. అదే మాట తిమోతి పత్రికలో కూడా తిమోతి అంటున్నాను, అపోస్తుల కార్యంలో ఉన్నట్లుంది ఆ మాట, పత్రికల్లోనే ఉంది. ఏంది? తిమోతిని కావాలనే పౌలు భక్తుడు తీసుకొని వాళ్ళ నాన్న కులస్తులు అంటే గ్రీకు దేశస్తులు, దేవుడిని నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళంతా అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు గ్రీసు దేశస్తులు. ఎప్పటికెప్పుడు కొత్త సంగతులు తెలుసుకోవటానికి ఆసక్తి కలిగిన వాళ్ళు అనమాట. నమ్మరు, రక్షణలోకి రారు ఆ బ్యాచ్. అలాంటి బ్యాచ్ని సంపాదించుకోవాలంటే ఈ తిమోతికి వాళ్ళకున్న అడ్డుపండు ఏంటంటే సున్నతి జరగాల. సున్నతి నమ్ముతారు. దేవుడి దగ్గర నుంచి ఏమైనా కొత్త సంగతులు తెలుసుకోవడానికి చూస్తారు, అద్భుతాలు చూస్తారు, కానీ పూర్తిగా దేవుళ్ళలోకి రారు. ఎంత ఈ లెవరం అంతా బాగా పరీక్షించిన పౌలు తిమోతిని తీసుకొని వచ్చి సున్నతి చేపిస్తాడు. వాస్తవానికి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి జరగాల్సినది ఏంటంటే హృదయం మీద ఉన్నటువంటి పొర కట్ చేయాలి. గర్వం, అహంకారం, దైవ చిత్తానికి అంటే శరీర కార్యములు ఏమనగా అన్న మాట. లేదంటే తిమోతి పత్రిక, ఇదే 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం కాడ నుంచి మొత్తం 19 అవలక్షణాలు ఉంటాయి. ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పొర, అవి కట్ చేసుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఇది ఈ క్రమం అనేది సున్నతి. ధర్మశాస్త్రం ప్రకారము పురుషుడి యొక్క మర్మాంగం పైన ఆ చర్మాన్ని కట్ చేయటం, దాన్నే సున్నతి. ఏంది? కావాలని తిమోతిని తీసుకువెళ్ళి అక్కడ సున్నతి చేపించి మిగతా వాళ్ళందరూ సంపాదించుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఇదే దేవుడు నాకు చెప్పింది. ఎందుకయ్యా అన్య స్త్రీని, ఒక విగ్రహారాధన సంబంధించిన వేరొక కులం సంబంధించిన అమ్మాయిని ఎందుకు నాకు భారీగా నువ్వు నిర్ణయించావంటే, ఈ తిమోతి వాళ్ళ నాన్న గ్రీసు దేశస్తుడు ఈ సంగతులు పౌలు తీసుకెళ్ళి సున్నతి చేపించటం, ఇవన్నీ చూపించి ఆమెను బట్టి అన్యుల వైపు నుంచి కొంతమందిని రక్షించాలనే ఆలోచనతోనే నేను ఇలాగా ప్రతిపాదించాను అని. నమ్మకపోయినా ఒక దేవుని స్తోత్రం. దేవుడు వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి. నాకంటే గొప్పగా ప్రభు కృపను బట్టి ఆ కుటుంబాన్ని ప్రభు చిత్తంలో ఇప్పుడు ఆమెకు కుమారుడు అని చెప్పని విన్నాను. ఏంది? చక్కగా వాళ్ళు సర్వ సమృద్ధి చేత ప్రభు చిత్తంలో అన్ని విధాలు ఆశీర్వదింపబడాలి. పగ లేదా, కోపం లేదా అంటే ఏం చేస్తాం? గాయమైతే అయింది, మాంచే దేవుడు తిరిగి ఏమన్నా జరుగుతుందా? జరగదు. అయిపోయింది, చేదాటిపోయిన పరిస్థితి. ప్రభు అనుకున్న మార్గంలో అడుగులు వేయటానికి నేను పూనుకొని నడుస్తూ ఉన్నాను. ప్రభు చెప్పినటువంటి విధం ఇలా ఉంది. ఓ 5 విషయాలు చెప్పాడు. సైలెంట్గా చూస్తూ ఉన్నా. ప్రభు చిత్తం ఎలా ముందుకు తెస్తాడు, ఆయన చిత్తం. నేను తీసుకున్న నిర్ణయం ఇది. కన్యకైన మరియమ్మ, యోసేపులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని పని జరగాలని ఆశపడ్డాడు. పౌలు తిమోతిని తీసుకొని తిమోతికి చెప్పిన దాన్ని బట్టి, తిమోతి కూడా ఒప్పుకున్న దాన్ని బట్టి సున్నతి చేయబడితే తన తండ్రి వైపు అంటే గ్రీసు దేశస్తులందరూ కూడా రక్షణ అనుభవంలోకి రావడానికి తను అక్కడ అలా ఉపయోగపెట్టుకున్నాడు. నా ప్రభు నాకు చెప్పిన విషయంలో అడుగులు వేసి ఎవరైనా ముందుకు వచ్చే విషయం అది. దేవుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ఏ కోణంలో దేవుడు నీతో మాట్లాడాడు నాకైతే తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆశీర్వాదం ఉందన్నది. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృప ద్వారా నీవిచ్చిన
ఆ సంకల్పంలో నేను ఉండాలనుకుంటున్నాను, లేదా నేను ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా, ఆ నిర్ణయాన్ని బట్టి నా జీవితం నీ కృపలో నీ సేవలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను, నేను కూడా భావితరాలకు ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళాలని ఆశపడుతున్నానంటావా? దేవుని పాదాలు పట్టుకో. ఆయన తప్పులేని ఉంటే క్షమించమని అడుగాయని. నువ్వు తీసుకునే నిర్ణయం, ఆ తీర్మానం స్థిరముగా ఉండటానికి ప్రభు కృపను కోరుకో. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నీవు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు. నువ్వు చెప్పాలనుకున్న విషయాలని చెప్పావని నేను నమ్ముతున్నాను ప్రభువా. విన్న మాటలను బట్టి నీ బిడ్డలు ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని బట్టే ఆశీర్వాదమైన, ఆ నిర్ణయాన్ని బట్టే శాపము కీడైన ఉంటుంది ప్రభువా. ఇదిగో సంసోను యొక్క తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు, ఆశీర్వాదకరమైన బిడ్డను ఇచ్చావు. కానీ సంసోను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్ధాయుషుతో చనిపోయాడు. సౌలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ సంకల్పం నుంచి పక్కకు వచ్చాడు. కానీ ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి ప్రక్కనే ప్రత్యామ్నాయంగా దావీదును ఏర్పాటు చేసుకున్నాం. దావీదు చరిత్రకి ఎక్కాడయ్యా. అబ్రహాం కూడా ఎక్కడో అన్యులుగా ఉన్నటువంటి అబ్రహాము ఆ దేశానికి పద అంటే నమ్మి అడుగులు వేశాడు. పునాదులు గల ఆ పట్టణంలో శాశ్వతమైన ఆశీర్వాదం. అయ్యా ఇదిగో తండ్రి, ఆ పట్టణానికి 12 గుమ్మాలుగా తన గర్భవాసాన్ని వచ్చిన ఇస్సాకు, యాకోబు కడుపును పుట్టిన పిల్లలను గుమ్మాలుగా పెట్టావు. నిన్ను నమ్మి అడుగులు వేసినటువంటి 12 మంది అపోస్తులు ఆ గుమ్మాలకు పునాదులుగా. ఈ అపోస్తులు లేకపోతే వారు నిలబడలేరు అన్నట్టుగా, పట్టణమే కట్టబడదు అన్నట్టుగా అపోస్తులు తీసుకున్న నిర్ణయం. పేతురు అడిగాడయ్యా, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమొస్తుందని. దేవా, పునాదులు గల ఆ పట్టణానికి ఈ అపోస్తులైన 12 మంది పునాది రాళ్లుగా ఉన్నారు. వీళ్ళ మీదే ఆ 12 మంది గోత్రకర్తల యొక్క గుమ్మాలు నిలబెట్టబడతాయి. అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు దేవా. యోసేపు, కన్యకైన మరియల నువ్వు చెప్పిన దాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభువా చరిత్రకి ఎక్కారు, శాశ్వతమైన ఆశీర్వాదం పొందారు. పౌలు చెప్పిన మాట తిమోతి అంగీకరించి సున్నతి చేయబడితే ఇదిగో తండ్రి అయా గ్రీసు దేశస్తులో ఉన్నటువంటి యూదులను కొంతమందిని అక్కడున్న వాళ్ళని రక్షించుకోగలిగాడయ్యా. అయా నీవు చెప్పిన మాటలను బట్టి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు, నీవు అనుకున్న పనిలో సాగిపోయేవాళ్ళు ఎవరు, నీ చిత్తానికి అప్పజేస్తున్నావు. విన్న మాటలను బట్టి ఎంతమంది ఒక నిర్ణయానికి వచ్చారు, వారందరిని ఆశీర్వదించు, పొరపాట్లుంటే క్షమించు, నువ్వు అనుకున్న పని జరిగించు, నీ చిత్తం నెరవేర్చమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్త చీకటి శోధనడు ప్రభు ఈ మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని బట్టి అయా నీ సంతోషం పరిపూర్ణమైనట్లు బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడు సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి సంతోషం పరిపూర్ణము త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మా నిమిత్తం ప్రార్థించండి. మా అవసరతలు ఇవన్నీ ఆయా రీతులు చెప్పిన బిడ్డలు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడిగినాం. ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడునుగా. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ఆయా రీతిలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దర్శించు, దీవించు, రక్షించు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించు. అయా ఇదిగో తండ్రి, మాకున్న అవసరతలు, పుస్తక రచనలో కావలసిన ధనము నీ కృప దయచి, పాటల రచనలో, రికార్డింగ్కి కావలసిన ధనము కృపను దయచి దేవా. ఇదిగో తండ్రి, నవంబర్ మాసంలో జరగబోతున్న 3 రోజులు 3 రాత్రులు పరిశుద్ధ ఆత్మదేవుని పండుగలని దేవా గొప్పగా జరగటానికి సహాయం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలి. ఇంకా అనేకుల చిత్తంలో సమీకరించబడాలి దేవా. నీ ప్రజలందరూ అయా సమకూడాలి, అలాగ జరిగించు. నీ చిత్తమేమైనదో నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా జరిగించాయి. సహాయం చేయమని నీవు తోడు నడిపించు. నువ్వు మాత్రం మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి
నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మాయంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలకు విస్తునికి ముందు ఏకీభించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్య ద్వారా ప్రారంభించబడే సంఘాలకు, సంఘ బిడలకు, ఇంకా ఇంచేది పరిచర్యలు ఏమవుతాయి అన్నిటికీ కలిగిన చర స్థిరాస్తులు పసిమిన పెద్దలు అందరికీ సంఘ బిడలకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలం చూడని నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. అలాగ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచే, ప్రభేసు రక్తమునకేచే, ప్రభేసునామ సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకర మాదిరి అవేవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును. యుద్ధం యెహోవాది. వాటిని ఆశ్రయించిన వారికి రోమా 12 నిశ్చేతులుగా యెహోవా ఈయన. ఆమెన్. యేసు రక్తమునకి జయము, జయము, జయం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమెన్.